ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి ప్రభువా, ఈ నూతన దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరు ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, నీ పాద సేవ చేయడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించాలని మీరు కోరుతున్నారు. అయితే మా ప్రభువా, మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భక్తిలో శ్రేష్టత్వం లేనందువలన నీవు అనుకున్నట్ల సత్యము సత్య వాక్యమును ప్రకటించడానికి, నమ్మి నీ కొరకు జీవించడానికి మాకు కావలసినటువంటి ఆత్మ నడిపింపు నీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు, ఇప్పుడు మీ సన్నిధానంలో మా తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో కూడా ఉండి, మాతో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ దీవించమని యేసునాథుని పేట వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 360వ కీర్తన పల్లవి, మొదటి చరణం, 3వ చరణం, 5వ చరణం పాడుకుందాం. యేసు క్రీస్తు మతస్థులడగా నెరిగి మనుడి జగములోపల స్వాసిగా ప్రభు యేసు దాపులు ఫలమునందు నివాసులగుదురు. యేసు క్రీస్తు మతస్థులనగా ఎరిగి మనుడి జగములోపల యేసు క్రీస్తును నమ్మి అతని దాసుడై వర్ధించువారం భాసురంబగు క్రైస్తవుందని ప్రకటముగా జరుగుచుండును. యేసు క్రీస్తు మతస్థుడనగా ఎరిగి మనుడి జగములోపల క్రీస్తు నన్ను గొనెనుగామున క్రీస్తు వాడను నేనటంచును. క్రైస్తవుండు కొల్పు మాసను వాస్తవంబుగా ఆత్మ ప్రభువును. యేసు క్రీస్తు మతస్థులనగా ఎరిగి మనుడి జగములోపల క్షయములేని శుద్ధమైనది స్వయముగా నన్ను లేదా నిత్య మనసు ప్రభును దయను యేసు దాసుడకు ఒసగును భాగ్యమందు అప్పగించను. క్రైస్తవు యేసు క్రీస్తును యేసు క్రీస్తు మతస్థు అనగా ఎరిగి మనుడి జగములోపల క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిజమైనటువంటి విశ్వాసుని యొక్క ఆరాధన విగ్రహారాధనతో కూడినటువంటిదిగా కాకుండా యథార్థముగాను సత్యముగాను దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. అయితే ఈ దినం మనం ధ్యానించవలసినటువంటి అంశాలు ఐడల్ వర్షిప్ అనగా విగ్రహారాధనతో కూడినటువంటి భక్తి ఆరాధన అది ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం క్లుప్తంగా ఆలోచిద్దాం. అయితే ఇక్కడ హార్మోనిక్ ప్రకారంగా చూస్తే పాత నిబంధనలో దానియేలు 4వ అధ్యాయం 28-37 వచనములకు, దానియేలు 5వ మొదటి 20 వచనాలు.
అదేవిధంగా నూతన బంధనలో ప్రసన్న పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొట్టమొదటి ఉత్తరం 10వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. ఇందు మనం ఆలోచించినట్లయితే నిజ విశ్వాస యొక్క జీవితములకు కావలసినటువంటి ఆరాధనా జీవితం ఎంతైనా అవసరమైనది. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆరాధన చేయడానికి హృదయానికి కూర్చున్నటువంటి భంగిమను మనం ఆలోచించినట్లయితే నిజ దేవుని యొక్క విశ్వాస యొక్క అర్హత మొట్టమొదటి యేసు దేవుని రక్షకుడుగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా క్రైస్తవుడుగా సంఘములో ఆ మందలో చేర్చబడతాడు. వాక్యము ద్వారా పెంపబడి యేసు ప్రభువాని యొక్క శరీర రక్తములను భుజిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ నిజ క్రైస్తవుడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విషయానికి వచ్చేటప్పుడల్లా ఆరాధన ఏ విధంగా చేయాలి అన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయము 20 వచనం నుండి విశ్వాసమునకు కావలసినటువంటి ఘట్టము ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, మీరు మీకు తెలియని వాటిని ఆరాధించే వాళ్ళము, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించే వాళ్ళము. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆయనతో ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది. తను ఆరాధించేవాడు అట్టి వారై కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ క్రీస్తును ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో కూడా ఈ మాట సంభాషణ చేస్తున్నప్పుడు మేము మెస్సియాను పూజిస్తున్నాము అని మర్మంగా ఆమె చెబుతూ ఉన్నప్పుడు ఆ మెస్సియా ఎవరిని అనుకుంటున్నారు, నేనే అని యేసు ప్రభు ఆయన చెబుతూ ఆ సంభాషణలో నీ ఆరాధనకు వచ్చినటువంటి యథార్థత లేనటువంటి ఆరాధన అది నాకు అంగీకారం కాదు. ఆత్మతోనూ సత్యముతోనూ, ఎందుకనగా నేనే సత్యమును కనుక యథార్థమైన వాని కనుక మీరు కూడా అనగా విశ్వాసులందరూ కూడా ఆ స్థితిలో ఉండాలి అని ఆమెతో చెప్పడం జరిగింది. ఆమె యేసు దేవుని అంగీకరించి ఆ గ్రామంలోకి వెళ్ళి యేసు ప్రభువును కూర్చున్నటువంటి సత్యములు ఆమె సాక్షిగా చెబుతూ సంఘమంతటిని సమాజం అంతటిని ఆమె ప్రభు వద్దకు నడిపించినట్లుగా వాక్యం మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇశ్రాయేలీయులు విగ్రహారాధకులుగా ఉంటూ యేసు దేవుని యెహోవా దేవుని అంగీకరించకుండా ఆరాధన చేయకుండా వారు చేస్తున్నటువంటి ఆరాధన దేవుడు వారికి అంగీకరించి అంగీకారంగా లేక ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయినందువలన ఇశ్రాయేలును నెబుకద్నెజరు అనేటటువంటి అన్యుడైనటువంటి రాజును యెహోవా దేవుడు పురికొల్పి వారి మీదికి ఇశ్రాయేలు యొక్క దండులోనికి వెళ్ళి
అందరినీ కూడా 70 సంవత్సరాలు చెరసాలకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఉండేటటువంటి ఆ పరిస్థితుల్లో మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి యొక్క దాదాపుగా నాయకుడైనటువంటి ఆత్మలో నడిపించినటువంటి దానియేలు ఈ నలుగురు కల్దీయుల యొక్క రాజ్యంలో బానిసలుగా 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ సందర్భంగా ఉన్నప్పుడు నెబుకద్నెజరు యొక్క భయంకరమైన స్వప్నమును ఆయనకు అర్థం కానందువల్ల మరి తాను బాధపడుతూ కలత చెందినప్పుడు ఈ కళ యొక్క భావం ఏమిటి అని ఎవరు చెప్పాలి అన్నప్పుడు కల్దీయుల యొక్క జ్యోతిష్కులు, మాంత్రికులు, లోక సంబంధమైనటువంటి మేధావులు వీరందరూ ఉన్నారు కనుక వారితో సంప్రదించినప్పుడు వారు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దానియేలు దేవుని చేత ఆత్మచేత నింపబడిన వాడై ఆయన చేసినటువంటి ఈ మీనింగ్ భావమును ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. 4వ అధ్యాయము 28వ వచనము. 4వ అధ్యాయము విగ్రహారాధన చేసేటటువంటి నెబుకద్నెజరు తన విగ్రహమును చేసుకొని అందరిని కూడా పూజించండి అని చెప్పినప్పుడు అందరూ చేసినప్పటికీ ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి ఈ భక్తులు, యవనస్తులు యెహోవా దేవుని తప్ప ఎవరిని మేము పూజించము, మేము విగ్రహారాధన చేయము అని అన్నప్పుడు వారిని మండుతున్నటువంటి గుండంలో పడవేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు మనుష్యుడుగా వారితో కూడా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ముగ్గురిని ఆ స్థితిలో వేయడం జరిగిందో వేసినటువంటి వారు మాత్రం మరణం పొందారు. ఈ ముగ్గురు చనిపోలేదు. వారితో కూడా మనుష్య రూపంగా ఉన్నటువంటి దేవుడు వారితో కూడా ఉండడం, కళ్ళారైన చూడడం జరిగింది. నెబుకద్నెజరు చూసిన తర్వాత అప్పుడు మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని రాజ్యంలో ఉండే అనేకులకు మీ దేవుడి యొక్క ఆరాధన ప్రకారంగా మీరు పూజ చేయండి, ఆరాధించండి, ఏమి ఆటంకం లేదు, ఎవరు కూడా ఆటంకపరచడు అని తాను ఆజ్ఞ చెప్పినప్పుడు శాసనం ప్రకారంగా యూదులైనటువంటి వారు యథేచ్ఛగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అతడు తాను చేసినటువంటి విగ్రహారాధనను బట్టి దేవుని యొక్క పేరుపులు పొందినటువంటి తాను దేవునికి విమర్శ కార్యక్రమం చేసినటువంటి నెబుకద్నెజరు గర్వించినందుచేత, అహంకారం చేత మరి అతడు పశువుగా మార్చబడి గడ్డి తింటూ భయంకరమైన పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు దానియేలు తను చెప్పినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చూసినప్పుడు తాను వెంటనే యేసు ప్రభు యెహోవా యొక్క పాదముల వద్ద అనగా ఆయన మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. అయితే అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు గతంలో తండ్రిని ఏ విధంగా తండ్రి చేశాడో అదేవిధంగా తాను కూడా చేస్తూ ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో రాజుకు బెల్షస్సరు అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించెను.
ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుతుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుతుండగా తాను తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్రులను వాటితో ద్రాక్షారసము పోసి త్రాగుతున్నటువంటి తండ్రికి తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞాపించారు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయం నుండి తీసుకున్న సువర్ణ కరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్రులను వాటితో కూడా ద్రాక్షారసము పోసుకొని త్రాగిడి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుతుండెను. విగ్రహారాధన చేసేటటువంటి రాజు తండ్రి ఒకనాడు అట్లా ఉన్నప్పటికీ మారు మనసును పొందిన తర్వాత ఆ విషయం తాను గమనించి కూడా బెల్షస్సరు జరుగుతున్న తండ్రి యొక్క యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరం నుండి తీసుకొని వచ్చినటువంటి ఆ పాత్రలలో ఈయన ద్రాక్షారసం పోసుకొని తాను, ఉపపత్రులు, రాత్రులు, అక్కడ ఉండేటువంటి అధిపతులు, సంస్థానాధిపతులు వీరందరితో కూడా ఎంతో సంతోషముగా ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. ఆ గడియలో మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క వరకు రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వాయిపడుతూ ఉండెను. ఏదో ఒక అని ఇక్కడ చెప్పినప్పుడు ఆయన వ్యాకులం చెందినప్పుడు దానియేలు ఈ విషయం అంతా కూడా చెప్పినప్పుడు అప్పుడు స్పష్టంగా దానియేలు ఈ అదృశ్యమైనటువంటి హస్తము ఆ గోడ మీద రాసినటువంటి ఆ మాటలను తాను దేవుని యొక్క ఆత్మ వలన నింపబడిన వాడై అతడు 24వ వచనంలో ఆయన ఎదురు నుండి అరచేయి వచ్చి ఒక వ్రాతను వ్రాసిన శాస్త్రం ఏమనగా మెనే టెకెల్ ఉపాస్యం. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలోనూ లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పుచ్చగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడను అనేటటువంటి ఈ దేవుని యొక్క తీర్పు బెల్షస్సరు విషయంలో కలిగినప్పుడు దైవ చిత్తానుసారముగా ఆయన ప్రవచనం ప్రకారంగా జరిగింది. ఇక్కడ విగ్రహారాధనతో కూడినటువంటి ప్రతిమలు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసములు త్రాగుతుండిరి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసకి ఉన్నటువంటి బలహీనతలలో చూస్తే అహంకారము, అహంభావము, నేనే అనేటటువంటి భయంకరమైన విగ్రహారాధన చేసుకుంటున్నాడు. ఆరాధన సమయంలో కానీ అంత ముందు కానీ అందుకే నేను చేసేటటువంటి ఆరాధన గొప్పది, లేకున్నటువంటి విశ్వాసం గొప్పది అనేటటువంటి అహంకారం కలిగినటువంటి ఈ విగ్రహారాధనను ఆమె చేస్తూ ఉన్నారు. రాజు విగ్రహారాధన చేసినటువంటి ఆ ఘట్టమును మనం చూసాం.
దానియేలు 5:22-26 వరకు. అయితే విశ్వాస అయినటువంటి స్త్రీ పురుషు ఎవరైనా సరే ఐడల్ వర్షిప్ అనగా విగ్రహారాధన కూడదు. ఆ దేవుని మాత్రమే మనం సత్యముతోనూ ఆరాధనతోనూ యథార్థముగాను ఆయన పూజించాలి. ఇక్కడ మనం కొరింథీ సంఘంలో మొదటి కొరింథీ 10 మొదటి అధ్యాయం నుండి మొదటి వచనం నుండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియనుట నాకు ఇష్టం లేదు. అదే ధర్మగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. నిజక్రైస్తవుని యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి 7 సంస్కారాల్లో అతి ముఖ్యమైనటువంటివి, శ్రేష్టమైనవి బాప్తిస్మము, పరిశుద్ధ సమాభాక్తము తీసుకునేటటువంటి ఘట్టములు. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఎక్కడి ఘట్టన జరిగింది లేక బాప్తిస్మం ఎప్పుడు జరిగింది అనేటటువంటి అంశము నేటికి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అంచేత దేవుని వాక్యం ఏం చెప్తున్నట్టే, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించు ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి ఆ బండ క్రీస్తే. అనగా యేసు ప్రభు వారి యొక్క పవిత్రమైన రక్తమును, దానివల్ల ప్రక్షాళన పొందినటువంటి బాప్తిస్మం ద్వారా పొందినటువంటి రక్షణ అర్హత, ఆయన శరీరమును రక్తమును తిని త్రాగి విశ్వాసిగా బలపరచబడి సైతాను జయిస్తూ ఆయన కొరకు జీవించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ నిజ భక్తిగా కలిగినటువంటి ఆరాధన చేయకుండా అహంకారంతోనూ నేను అనేటటువంటి ఆ బలహీనత విశ్వాసంలో ఉన్నప్పుడు నిగ్రహమును పోగొట్టున్న వాడే ఆత్మ పరీక్ష చేసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలసి ఉన్నాడు. అయితే ఇక్కడ ఇలాగ మనం పాడినటువంటి పాట, ఈ కీర్తన మేడికాయల సాధువు గారు దుమ్ముగూడలో ఆయన దేవుని సేవ చేస్తూ అధ్యాపకులుగా ఉండి ఆయన దుమ్ముగూడెం వీధుల్లో ఆయన నడిపిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రశ్న వేశారట, ఎవరయ్యా నీవు, ఏమని చెప్తున్నావు నువ్వు, ఏంటి ఈ మాట, ఈ మతం గురించి ఏం చెప్తున్నావు అని వాళ్ళు అన్నప్పుడు ఆయన వెంటనే చెప్పలేకపోయేట, రేపు నేను మీతో చెప్తాను అని చెప్పడం జరిగిందట. చరిత్ర చూసినప్పుడు రాత్రికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థిస్తూ, దేవా, ఈ క్రైస్తవం అంటే ఏమిటి, ఈ మతస్థ స్థాపనకు చేసినట్టు విషయంలో నేను వారితో ఏమి చెప్పాలా అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ పాట ఆయనకు బయలుపరిచాడు. యేసు క్రీస్తు మతస్థుడు అనగా ఎదిగి నుండి తెలిగిన వారండి జగమును లోపల తెలుసుకోండి, వాసిగా ప్రభు అయిన దాసులే పరమునందు ఏ నివాసులు అవుతారు, దాసులు అవుతారు అని ఆయన డెఫినేషన్ నిర్దేశిస్తూ మొదటి చరణంలో యేసు క్రీస్తును నమ్మిన అతని దాసులైనా దాసులైనా
వర్ణింపబడతానటువంటి ఆయన స్థానమును పొందుతాడు అని చెప్తూ భాషలైనటువంటి క్రైస్తవుడు ప్రాకటముగా యేసు ప్రభువును ఆరాధిస్తూ సత్యముగాను యథార్థముగాను ఆత్మతోనూ ఆయన్ను నింపుకొని దేవుని సేవను చేయవలసిన వాడై ఉన్నాడు అని చెప్తున్నాను ఇక్కడ. అయితే దీనివలన లాభం ఏమిటి అన్నప్పుడు అక్కడ ప్రతివానికి నీ నా జీవితంలో క్షయము లేనటువంటి శుద్ధమైనది, వ్యయము లేనిది, నిత్యమైనది దయను యేసు వసంగు భాగ్యము తప్పకుండా క్రైస్తవులకు ఉండును. అనగా పరలోక రాజ్యములో నీవు నేను ఉండడానికి అర్హత కలిగినటువంటి వారముగా ఉండాలని నిజమైనటువంటి ఆరాధన చేయవలసి ఉన్నాను. ఇప్పుడు మామూలుగా చెప్పేటటువంటి మాటల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే మతస్థులు అంటారు, కానీ మతస్థుడు కాదు, మార్గస్థుడుగా ఉన్నాను. అనగా యేసు దేవుని యొక్క మార్గము నీవు నేను వెళ్ళవలసి ఉన్నాము. ఈ మహాప్రస్థానములో ఆయనతో కూడా ఉండాలి కనుక ఆయన యేసు ప్రభు ఏమన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కనుక ఆయన మార్గమే శ్రేష్టమైనది, ఆయన సత్యమైనటువంటి అవతారము, ఆయన జీవితము క్రైస్తవులకు అవసరమైనది కనుక యేసు క్రీస్తు మతస్థుడు అనగా ఎరిగి మనుడి జగము లోపల మనం తెలుసుకొని ఆయన జీవితంలో ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అందుచేత పరిశుద్ధాత్మ యొక్క నింపుదల పొందిన వారమై మనం నిజ ఆరాధన చేయవలసి ఉన్నాము. కానీ ఐడల్ వర్షిప్ అనగా విగ్రహారాధనతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవితము దేవుడు అంగీకరించడం. అందుచేత ప్రతి విశ్వాస నీవు నేను ఆయన ఆత్మతోనూ ఆయన సత్యవంతుడు కనుక ఆయన సత్యమును వ్యవహరిస్తూ మనము నమ్మి ఆయనను ఆరాధించాలి అని ప్రభు సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆయన ఆత్మచేత మనం నింపబడిన వారమై నడిపింపబడినట్లు ఆయన కృపను మనం వెలుగుతూ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో మేము చేస్తున్నటువంటి ఆరాధనలు మీరు అంగీకరించడానికి మా ప్రభువా మా శక్తి చాలదు. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ నడుపుదల నీవు నిత్యవంతుడవు కనుక నిన్ను పొందిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటట్టు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్టి స్థితిని మేము కలిగిన వారప్పుడు ఈ యాత్రలో అక్కడ ఆగిపోకుండా నా ప్రభువ నీతో కూడా ప్రయాణించడానికి నీవు మార్గము కనుక పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకుని వెడతావు కనుక నీతో కూడా మేము వెండి నీతో కూడా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఉన్నట్టు ఆ మహా ఆరాధనలో దేవాలయమైన నీవైనటువంటి గొర్రెపిల్లైనటువంటి దేహం అయినటువంటి నీవు ఆరాధనలో మేము ప్రవేశించి నిన్ను స్తుతించడానికి ఆ గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసునాథుని పేరిట వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనడుగాక. ఆమేన్.